అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని ఎప్పుడు గుడ్లు ఒకే విధంగా కాకుండా ఈసారి గుడ్లు వంకాయ పులుసు ట్రై చేయండి. చాలా కమ్మగా, రుచిగా కడుపు నిండా తినేయొచ్చు. ఇప్పుడైతే ఒక కడాయిలోని ఆయిల్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. నేను ముందే 5 గుడ్లు ఉడకబెట్టి ఉంచేసుకున్నాను. అలాగే మీకు ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించేసుకొని ఒక ప్లేట్‌లోని సర్వ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా గీతలు పెట్టుకోండి. చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందనమాట గుడ్లు. ఇప్పుడు అదే ఆయిల్‌లోని బిర్యానీ ఆకు, లవంగాయలు, దాల్చిన చెక్క, పువ్వు గూడా వేసేసుకొని, ఒక 5, 6 పచ్చిమిర్చిలు వేసుకొని ఒకసారి వేయించేసుకోండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోని 3 పెద్ద ఉల్లిపాయలను వేసేసుకుంటున్నాను. చిన్న ముక్కలే చేసుకొని వేసుకోండి. అలాగా ఇవి వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనిక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం గూడా వేసేసుకొని, ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత ఇందులోని ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, జీరా టేబుల్ స్పూను, అలాగే గరం మసాలా గూడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని, ఈ మసాలాలో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోని నేను ఒక 6 టమాటాలని వేసుకున్నాను. వేసుకున్నాను. ఇలాగా చిన్న గుండలాగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు వాటర్ కూడా వేసేసి ఒక 2 ఉడుకులొచ్చేంత వరకు ఉడికించుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర కాదు. కరివేపాకు వేసుకుంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది 2 ఉడుకులొచ్చిన తర్వాత ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. చింతపండు నీళ్ళు వేసాం కదా! దానికి తగ్గట్టుగా హాఫ్ గ్లాస్ వాటరేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కస్తూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని, ఒక 2 ఉడుకులొచ్చిన తర్వాత ఇప్పుడు గుడ్లను గూడా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇప్పుడు ఇది గుడ్లకి ఆ పులుసు పట్టేంత వరకు 2 నిమిషాలు బాగా ఉడికించేసుకోండి. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత వంకాయలను నిలువుగా 4 గీతలు గీయండి. అంటే 4 లేదా 5 సన్నగా కట్ చేసేసుకోండి నిలువుగా. అందులో పుచ్చులేం లేకుండా చూసుకోండి. ఇలా వేసేసుకొని మూత పెట్టి ఒక పావుగంట సేపు చిన్న మంటలోనే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకవైపు బాగా మగ్గుతుంది కదా! రెండో వైపు గూడా తిప్పుకోండి. ఇలాగా చూసారు కదా! ఇదే విధంగా రావాలి. ఇలా చిన్న మంట మీద ఒక పావుగంట ఉడికించేసుకొని, ఇదే స్టేజ్‌లోని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లోని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి. ఎంతో ఇష్టమైన వంకాయ గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది కొత్త డిష్ గూడానా. అలాగే మీరు ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. డెఫినిట్‌గా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలోని ఇలా ట్రై చేయండి. ఇందులో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. గరం మసాలా, సామాన్లు వేసేసాను కాబట్టి సరిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గూడా చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.